హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీరందరూ టైటిల్ చూసారు కదా, ఈరోజు సూపర్ వీడియోతో వచ్చేసానమాట. వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎందుకు టైటిల్ అలా పెట్టాను అంటే, చాలామంది లైఫ్లో ఈ మిస్టేక్ చేయటం వల్ల చాలా కోల్పోతున్నారనమాట. బట్ ఇక నుంచి అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో రాకూడదని చెప్పేసి నేను ఇంపార్టెంట్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు కొన్ని విషయాల్లో నో చెప్పడం వల్ల సగం దరిద్రాలు వెళ్ళిపోతాయి, సగం టెన్షన్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అవేంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో ఎలాంటి విషయాలు అనే దానికన్నా కూడాను అండ్ నో చెప్పడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఏంటంటే, ఎవరైనా ఏదన్నా హెల్ప్ అడిగారు అనుకోండి, వెంటనే నో అనేది చెప్పలేరు. ఐ థింక్ వాళ్ళది మంచితనం కావచ్చు, వాళ్ళ వీక్నెస్ కూడా కావచ్చు అనమాట. ఎవరైనా వచ్చేసి అరే నాకు ఈ హెల్ప్ కావాలరా, నీ నుంచి నువ్వు తప్ప నాకు ఎవరు హెల్ప్ చేయలేరు అనగానే వీళ్ళు కొంతమంది హీరోయిజం చూపిస్తూ ఉంటారు. ఓ నన్నే మాత్రమే వచ్చేసి నన్నే హెల్ప్ అడిగారు అంటే, నేను వాళ్ళకి ఎంత అవసరమో అని కొంతమంది ఫీల్ అయితే, ఇంకొంతమంది నేను తప్ప ఈ ప్రాబ్లం ఎవ్వరు సాల్వ్ చేయలేరు అని చెప్పేసి ఇంకొంతమంది హీరోయిజం చూపిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ మీ అందరికీ తెలీదు. అండ్ అంటే మీరు గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారేమో, కానీ సో అలా ఎవరైనా వచ్చి మీ సహాయం అడిగినప్పుడు, కానీ ఆ సహాయం అది ఎంతవరకు, ఇప్పుడు మనం ఒకరికి ఒక సహాయం చేస్తున్నామంటే దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా అనేది ఫస్ట్ ఆలోచించండి. అంతేకాని నిన్ను మాత్రమే హెల్ప్ అడిగారని నువ్వేదో తోపు అని ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కదానికి ఎస్ అని చెప్పారు అనుకోండి, ఆ తర్వాత మీరు తుస్సు అవ్వాల్సి వస్తుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి తెలియదు ఎగ్జాక్ట్లీ. ఊరికే కొంతమందిని నమ్మేసేయటం కావచ్చు, వాళ్ళ అవతల వాళ్ళు ఏంటి, ఎలాంటి వాళ్ళు అసలు ఏమీ తెలియకుండానే ఊరికి స్పాట్లో నమ్మేస్తూ ఉంటారు. ఏం చెప్పినా ఓకే అంటూ ఉంటారు. నో చెప్పటం అనేది కొంతమందికి చేత కాదు. కొంతమందికి నో చెప్పడం చేత అయినా కూడాను, బట్ అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో నో చెప్పరు. బట్ చాలా వరకు గైస్ మీరు మ్యాక్సిమం నో చెప్పడానికే ట్రై చేయండి. నేనైతే అదే చెప్తాను. సో ప్రతిదానికి ఎస్ ఎస్ అనుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు. అండ్ స్పాట్లో కాకపోయినా ఆ తర్వాతనే మీకు ఏదో ఒక ఇష్యూ ఫామ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు నో చెప్పడం వల్ల ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మీకు టైం సేవ్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే, వాళ్ళకి బిజీ వర్క్స్ ఉన్నా లేదా వేరే ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నా కూడాను అవి పక్కన పెట్టేసి అవతల వాళ్ళకి నో అని చెప్పలేక వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతూ ఉంటారు, వీళ్ళ పనులు పక్కన పడేస్తూ ఉంటారు. అనవసరంగా తర్వాత ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇప్పుడు అవతల వాళ్ళ పని డిలే అవుతూ వచ్చిందనుకోండి, మీరు మార్నింగ్ వెళ్ళారు ఎవరికో హెల్ప్ చేద్దామని, అది ఈవినింగ్ నైట్ కూడా అయిపోయింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. కానీ మీకు ఏం జరుగుతుంది అంటే, అటు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇటు నీకేదైతే ఉందో వర్క్ అది కూడా పెండింగ్ అయిపోతూ ఉంటుంది. అనవసరంగా మీకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం లాజికల్గా, కొంచెం మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించండి గైస్, మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. నెక్స్ట్, నీకు నో చెప్పడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది మెయిన్గా చెప్పాలి అంటే. అండ్ మీరు చాలామందిని చూస్తూ ఉన్నట్లయితే అవసరం లేని చోట కూడా వాళ్ళ ప్రతాపం చూపించాలి అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో అనవసరంగా నేను ఈ విషయం దగ్గర ఇంత ఎక్కువసేపు ఓవర్గా మాట్లాడేసాను, అనవసరంగా ఎక్కువ మాట్లాడేసానేమో అండ్ నా ఎనర్జీ కూడా వేస్ట్ అయింది అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క టైంలో. ఇది చాలా మందికి జరిగే ఉంటుంది. మీ లైఫ్లో జరిగిందా లేదా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మీకున్న ఎనర్జీని సేవ్ చేయడానికి ఖచ్చితంగా మీరు అవసరం లేని విషయాలకి వెంటనే నో చెప్పేసేయండి. సో ఏదైనా కానీ అది ఎంతవరకు ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది, సో దానివల్ల ఏమన్నా మనకి యూజ్ ఉందా, బెనిఫిట్ ఉందా, సో మన వల్ల ఒకరికి ఏదన్నా ఐ థింక్ కొంచెమైనా మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించి అప్పుడు మీరు ఎస్ ఆర్ నో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని విషయాల్లో కూడా చాలామంది ఈ నో చెప్పకపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే నేను నిజంగా మాటల్లో చెప్పలేను. సో అంటారు నాతో కొంతమంది, ఎలా అంటే నాకు వీక్నెస్ అక్క, నేను నో చెప్పలేను ఎవరైనా ఏదైనా అడిగితే అంటారు కొంతమంది. బట్ అది మీ వీక్నెస్ అనేది అవతల వాళ్ళకి అది తెలిసిపోయింది అనుకోండి, మీ వీక్నెస్తో వాళ్ళకి గేమ్ ఆడుకుంటారు. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే, చాలామంది నీ నుంచి ఏదో నీడ్ ఉండటం వల్ల ఎలా అంటే నిన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటారనమాట. అంటే చాలా రకాలుగా పొగుడుతూ ఉంటారు. అరే నీకంటే తోపు ఎవ్వరు లేరు అని చెప్తూ ఉంటారు, నువ్వు సూపర్ రా అంటూ ఉంటారు.
ఇలాంటివన్నీ చెప్పి సంథింగ్ ఏదో ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటే మాత్రం ఆలోచించండి గాయ్స్. వాళ్ళకి నో చెప్పేసేయండి. ఐ థింక్ వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి ఖచ్చితంగా. అంటే ఇలాంటి విషయాల్లో కూడా చాలా అది ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో కావచ్చు, దేంట్లో అయినా కానీ. సో, అది మనకి ట్రూగా వస్తుందా? జెన్యూన్ హానెస్ట్‌గా ఉందా? ఒకళ్ళు మనతో మాట్లాడుతున్నా, మనతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నా అనేది క్లియర్‌గా తెలుసుకోండి. సో, దాన్ని బట్టి మూవ్ అవ్వటానికి ట్రై చేయండి. సో, లేదు వాళ్ళు మనకి ఫేక్‌గా అనిపిస్తున్నారు. వాళ్ళంత క్లారిటీగా లేరు. వాళ్ళ వర్డ్స్ రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళ బిహేవియర్ చాలా చాలా రాంగ్‌గా ఉంది. సో, వాళ్ళు అలా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఏదో సంథింగ్ అనే ఒక ఫీల్ మీలో కలిగింది అంటే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళకి నో చెప్పేసేయండి. ఏమాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కూడా చాలామంది నేను ఆ రోజు నో చెప్పకపోవటం వల్లే నా లైఫ్‌లో ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు రీసెంట్ డేస్‌లో అనమాట. సో, గైస్ అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక ఫ్రెండ్‌షిప్‌లోకి వెళ్ళినా, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా ఒకటికి 10 సార్లు ఆలోచించండి. సో, తొందరపడొద్దు, ఆవేశపడొద్దు. సో, ఆ టైంలో నాకు అలా అనిపిచ్చింది, ఇలా అనిపిచ్చింది అస్సలొద్దు. కొంచెం అలా మీరు కామ్‌గా కూర్చొని ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఒకరితో రిలేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది నాకు కరెక్టా? కాదా? వీళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారా? లేదా? లేదా వీళ్ళు మధ్యలోనే మిడిల్‌లోనే వెళ్ళిపోతారా? లేకపోతే వీళ్ళు చూపిస్తున్న లవ్ హానెస్ట్‌గా ఉందా? లేదా? లేదా వేరే అదర్ రీజన్స్ చెప్పి మనల్ని అవాయిడ్ చేస్తున్నారా? లేదా అదర్ ఆప్షన్ చూసుకొని మనల్ని కేర్‌లెస్ చేస్తున్నారా? అనేది కూడా చాలామంది తెలుసుకోవాలి అనమాట. ఇవేమీ తెలుసుకోకుండానే ఒకరితో ట్రావెల్ అయిపోయి, బ్రేక్ అయిపోయింది. మాకు ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటారు. అసలు అలా చేయమాకండి. అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఎలా ఉంది సిట్యుయేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది. బయట అమ్మాయిలు ఎలా ఉంటున్నారు సొసైటీలో, అబ్బాయిలు ఎలా ఉంటున్నారు అనేది ఆల్మోస్ట్ కొంతలో కొంతైనా మీకు అందరికి క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా నేను ఎందుకు అని చెప్తున్నానంటే ఐ థింక్ లైఫ్ అంతా ఓవర్ అయిపోయిన తర్వాత మీరు ఫీల్ అయ్యి ఏడ్చేదానికన్నా కూడాను అండ్ మీరు కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లయితే కొంచెం దాని గురించి తెలుసుకొని దాన్ని బట్టి మీరు యెస్ చెప్పాలా? నో చెప్పాలనేది తెలుసుకోండి. ఆల్మోస్ట్ అవతల వాళ్ళు ఫేక్ అనే క్లారిటీ మీకు 100% వచ్చేసింది అంటే మాత్రం వెంటనే వాళ్ళకి నో చెప్పేసేయండి.